ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ పాస్టర్ గారైనటువంటి పాస్టర్ జి చార్లెస్ విజయ్ కుమార్ గారిని కోరడమైంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నారు. సహోదరుడు బూసిపాటి మోహన్ కుమార్ గారిని ప్రేమించి మీ విలువైన సమయాన్ని తనతో తన కుటుంబంతో ఈ కృతజ్ఞత కూడికల గడపడానికి వచ్చిన బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, కొలీగ్స్ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవరైనా మన జీవితంలో ఒక చిన్న మేలు చేసినప్పుడు, మన కష్టంలో, మన ఇరుకులు, మన అవసరతలు ఎవరైనా సహాయపడినందుకు కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ చెప్పడం మినిమం కర్టసీ. మరి జీవితంలో దేవుడు సృష్టికర్తగా, మరి రక్షణకర్తగా, పరమ తండ్రిగా ఆయన చేసిన మేలును నిత్యము మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం క్రైస్తవుని యొక్క విధి. నిజముగా సహోదరుడి యొక్క జీవితంలో గతించిన 62 సంవత్సరాలు, అందులో తన ఉద్యోగ సర్వీస్ అంతటిలో కూడా దేవుడు కృప చూపి క్షేమముగా కాపాడిన దేవుని నమ్మకత్వాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరి ఈ సమయంలో పిలువబడిన వారందరికీ ప్రత్యేక వందనం. కొన్ని నిమిషాలు మాత్రమే నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. దయచేసి అందరం కలిసి వాక్యాన్ని చక్కగా గమనిద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం దయచేసి 22వ వచనములో ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటేనే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు అని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాము. చిన్న మాట, ఒక నిమిషం వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మహాపురుషుడుల కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, అనంతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మేము నశించక నిత్య జీవము పొందినట్లు నీవే నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ సన్నిధిలో నిలబెట్టి నిన్ను ఆరాధించుటకు, ఘనపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతకై, నీ నీతికై, నీ కృపకై, నీ రక్షణకై హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన సమయోచితమైన సందేశము మాకు దయచేసి మహిమ పొందుతాను. సమస్తము నీ వశములో ఉంచుతాను. సకల చీకటిని లైవ చేసి పరిశుద్ధాత్ముడా సత్యవాక్యము తేటగా గ్రహించున్నట్లుగా నీ దీన వాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందుతున్నాను. యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, నిజముగా ఈ భూమి మీద మానవుల జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. ఎందుకనగా మరి మానవుడు దేవుని పోలికలో సృజించబడ్డాడు. అన్ని ప్రాణులకు జీవం ఉంటుంది, దేహం ఉంటుంది. కేవలం ఒక మానవుడికి మాత్రమే దేవుని ఇచ్చిన ఆత్మ ఉంటుంది. ఆదికాండ 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములు జీవవాయువు మొదట నరుడు జీవాత్మాయకుడు వ్రాయబడి. సో దేవుడు తన ఆత్మను మానవుడికి ఇచ్చాడు. మరి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలనో దేవుడు నిర్ణయం ప్రకారమే భూమి మీద బ్రతుకుతాం. అందరూ దేవుని కృపలో, దేవుని ప్రేమలో కాపాడబడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి మానవుడికి ఒక ఆయుష్కాలం ఉంటుంది.
ప్రతి మానవుడికి ఒక విలువైన జీవిత కాలం ఉంటుంది. నిజంగా సహోదరుడు మోహన్ కుమార్ మొత్తం సర్వీస్ అంతా దాదాపుగా 35 years, 35 సంవత్సరాల 6 నెలలు 17 రోజులు చెప్పాడు. గుంటకల్లో ఒక 2 ఏళ్ళు చేశారు, అది కలుపుకో. మరి తన ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో లోకల్ గా 33.5 సంవత్సరాలు చేయడం జరిగింది. సో ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు తన ఉద్యోగంలో క్షేమంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు కాపాడిన దేవుని నమ్మకత్వాన్ని బట్టి మన దేవుని ఎంతగానో స్తుతించాలి. ఒక నూతన దినములో మనం సజీవముగా ఉండగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప. రాత్రిపూట నిద్రలోనే జారుకొని జీవిత యాత్ర ముగించిన వారు చాలా మంది ఉన్నారు. మరి మన జీవితాన్ని ఆయుష్ను పొడిగిస్తూ ఉంటాడు అనగా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఈ భూమి మీద దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తి, సామర్థ్యము, జ్ఞానం, తలాంతులు ఎన్నో మేలులు చేస్తూ నడిపిస్తూ ఉన్నాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. మరి దేవుడు అర్థం చేసుకోవడానికి మనకు తల్లిని తండ్రిని ఇచ్చాడు. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే నికుటమైన ప్రేమ కలిగిన వాడు దేవుడు. ఈ ప్రపంచంలో మరి నిజముగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఘనమైనది, చాలా అద్భుతమైనది, శ్రేష్టమైనది. దేవుడిని అర్థం చేసుకోవడానికి తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క మరి తండ్రి ఎంత కష్టం ఉన్నా, ఎంత భారం ఉన్నా దాచుకుంటూ బాధ్యత కలిగి కుటుంబాన్ని నడిపించడంలో మరి చూస్తూ ఉంటాం. మరి నిజముగా దేవుడు అదృశ్యుడు, కంటికి కనబడుతున్న తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాలు, వారు కన్న బిడ్డల పట్ల వారికి ఉంటున్న మమకారం, అనురాగం, ప్రేమ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దేవునిలో నుండి వచ్చాయి. తల్లి తన కడుపు కాల్చుకొని తన కన్న బిడ్డలకి మరి పోషించుకోవడంలో త్యాగం చేస్తారు. నేను చాలాసార్లు మా మందిరంలో చెప్తా, ఒక తల్లి నిండు దినములు, గర్భిణీ స్త్రీగా నిండు దినములు నిండిన తర్వాత డెలివరీ టైంలో ఆమె మరణపు అంచులోకి వెళ్ళి వస్తుంది. ఒక బిడ్డ సజీవముగా భూమి మీద బ్రతికించడానికి ఒక తల్లి ఆ మరణపు అంచులోకి వెళ్తుంది. మరి నిజంగా దేవుని ప్రేమ ప్రణాళిక చాలా గొప్పది. మరి సహోదరుడు తన తల్లి గర్భములో రూపించబడిన నాటి నుండి ఈ క్షణం వరకు దేవుడు కాపాడుతూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇందాక మనం చదువుకున్న మూల వాక్యములో దావీదు భక్తుడు యెషై కుమారులలో 8వ వాడు, చిట్ట చివరి వాడు. మరి దేవుడు అతను గురించిన సాక్ష్యం ఏంటంటే ఇందాక మనం చదువుకున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చదువుకున్న మూల వాక్యం 28వ వచనం. ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మరి మనం కూడా ఎలా బ్రతుకుతున్నామో ఒకరోజు సాక్ష్యం ఇస్తాడు. అందరి గురించి బైబిల్లో రాయలేదు కానీ కొంతమంది భక్తుల గురించి రాశారు. ఈ భూమి మీద మన జీవిత యాత్ర ముగించి నిత్యత్వంలోకి వెళ్ళాలి అంటే దేవుడే మానవుడిని ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక 4:19 ఒక మాట రాయబడింది, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. దేవుడు ప్రేమాస్వరూపుడు. మొదటి యోహాను పత్రిక 3:8 దేవుడు ప్రేమాస్వరూపుడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను అని రాయబడింది.
మరి మనం ఎవరినైనా నిజముగా ప్రేమిస్తూ ఉన్నాము అంటే ఆ ప్రేమ గుండెల్లో దాచుకోవడమే కాదు, ఏదో ఒక రోజున దాన్ని వెల్లడి చేస్తాం. ఉదాహరణకి మీ పిల్లల బర్త్డే జరుగుతుంది అనుకోండి, మీకు ఎంత కష్టం ఉన్నా వాడి బర్త్డే చాలా ఘనంగా చేయడానికి మీరు ఇష్టపడతారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా చూసుకో. మన పిల్లల బర్త్డే చేసేటప్పుడు ఘనముగా చేయడానికి ఇష్టపడతాం, మన ప్రేమను వెల్లడి చేస్తాం. దేవుడు ప్రేమస్వరూపుడు, అయితే ఆయన ఒక రోజున తన ప్రేమను వెల్లడి చేయాల్సి వచ్చింది. గిన్నె నిందితే పొర్లి పారుతుంది. మరి దేవుని ప్రేమ మన పట్ల, ఆయన స్వరూపంలో సృజించబడిన మనుషులందరి పట్ల ఆయన ప్రేమ అనంతమైనది. ఆ ప్రేమకు కొలతలు లేవు. ఆ ప్రేమ మానవ జ్ఞానానికి మించినది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలు అంటాడు, సమస్త జ్ఞానములకు మించిన దేవుని ప్రేమ. మన ఊహకు అందరు, మన జ్ఞానానికి అందరు, మన లాజిక్కి అందరు. దేవుని ప్రేమ అనంతమైనది. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు అనంతమైన ప్రేమతో ప్రతి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనకు పక్షపాతం లేదు. దేవుని ప్రేమలో పక్షపాతం లేదు. మరి నిజముగా యెషై 8 మంది కుమారులలో లాస్ట్ కుమారుడైన దావీదును దేవుడు కోరుకున్నాడు. దేవుడు సెలక్షన్ ఎలా ఉంటుందంటే పై రూపాన్ని బట్టి ఉండదు. మొదటి సమూయేలు గ్రంథంలో ప్రవక్త మరి 16వ అధ్యాయములో మరి దేవుని చేత హెచ్చరించబడుతున్నాడు. దేవుడే స్వయముగా ప్రవక్తతో మాట్లాడుతాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు పై రూపాన్ని చూడడు. అంతరంగములో ఉన్న యథార్థత, విశ్వాసాన్ని, అంతరంగాన్ని చూస్తాడు, లక్ష్య పెడతాడు. మరి దావీదు చిన్నప్పుడే 22వ కీర్తనలో అంటాడు, నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. పిల్లలు ఎంతవరకు ఈ కాలంలో, నా చిన్నతనంలో నేను వినింది ఏంటంటే ప్రతి తల్లి కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు పాలిచ్చేదంట. కానీ ఈ కాలంలో, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక 6 months, ఒక 8 months మాత్రమే, 1 year మాత్రమే పాలిస్తున్నారు. నేను అడిగే ఒక ఎందుకు పాలు ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం లేదంటే వాళ్ళ అందం అంతా పోతుందంట. కరెక్టే, బలమంతా పోతుంది. మరి ఈ కాలంలో మనం ఇద్దరే కట్టున్నాం. మన తాత ముత్తాతల కాలంలో కనీసం 1 డజన్ ఉంటుంది ప్రతి కుటుంబంలో. ఏ కుటుంబంలో అత్యధికమైన పిల్లలు ఉంటారో ఆ వీధిలో, ఆ పల్లెలో ఆ కుటుంబానికి గౌరవం, ఘనత ఉంటుంది. మన పూర్వీకులు కనీసం 10 మంది 12 మంది కనేవాడు. ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత వారిని ప్రేమించి లాలన చేసి పెంచుకునే ఓర్పు, సహనం కూడా లేదు. ఒకసారి ఆలోచన చేస్తే మనకంటే మన పూర్వీకులే చాలా ఓర్పు, ప్రేమ కలిగిన వారు అనిపిస్తారు. అసలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పాలు కనీసం 1 సంవత్సరంలో మనం డ్రాప్ చేస్తున్నాం. కానీ దావీదు కాలంలో నేను అనుకుంటున్నాను కనీసం ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పాలు ఇచ్చిందొచ్చేమో అనుకుంటున్నాను. పాలు తాగేటప్పుడు దావీదుకి ఏం కలిగిందంట? శక్తి, బలముతో పాటు దేవుని మీద విశ్వాసము కలిగిందంట. 22వ కీర్తనలో ఉన్నమాట, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. వాక్యం ఆధారం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 10:17లో విశ్వాసానికి ఆధారం ఏంటంటే వినుట వల్ల విశ్వాసము కలుగు,
వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల విశ్వాసం కలుగును. మరి నేను ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యెషయా మంచి గాయకుడు, యెషయా అద్భుతమైన గాయకుడు, సంగీత విద్వాంసుడు, చమత్కారి, మాట నేర్పరి, అద్భుతముగా 10 తంతుల సితార వాయించగలడు, ఎన్నో తలంతులు కలిగిన వాడు. నేను ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యెషయా తల్లి పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దావీదు మౌనముగా ఆ పాటలు వింటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, నమ్మకత్వం, మంచితనం గురించి తన తల్లి ఆరాధిస్తూ ఉండగా ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు చిన్నప్పుడే అతని హృదయములు, మనస్సులో దేవుని మీద నమ్మకము కలిగినట్టుగా దేవుడు ఆ తలంపులు నాకు ఇచ్చాడు. నిజంగా మాట కొంత కటువుగా ఉంటుంది, పాట కొంత మధురముగా ఉంటుంది. మాట కటువుగా ఉంటుంది, పాట వినటానికి మధురముగా ఉంటుంది. సో ఎవరికైనా సందేశం చెప్పాలంటే అంత ఓపిక లేవు చాలా మందికి. అర్ధగంట, 3/4 గంట కూర్చుని ఓపలేదు. ఒకే పాటలో చక్కటి సందేశాత్మకమైన గీతము పాడితే ఆ పాటలోని ఎంతో ఉపదేశాన్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ దావీదు విశ్వాసముతో తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడే విశ్వాసముతో దేవుని వైపు తిరిగాడు. మరి ఒంటరిగా ఉన్నప్పుడు అతను దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అతని హృదయాన్ని దేవుడు చూచి అతని దేవుడు కోరుకున్నాడు. వాక్యములు మనం చదువుకున్న మూల వాక్యములు, అతడు నా ఇష్టానుసారం, దేవుని ఇష్టం ఏంటో నీకు నాకు తెలియకపోతే దేవుని ఇష్టం ప్రకారం బ్రతకలేదు. దేవుని మనస్సు ఏంటో నీకు నాకు తెలియకపోతే దేవుని మనస్సును మనం సంతోషపరచలేదు. మనం చదువుకున్న మూల వాక్యములు అపోస్తల కార్యము 13:22లో దేవుడు సాక్షాత్తుగా దావీదు కూర్చుంటాడు. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశముగా నెరవేర్చుకో. ఈ భూమి మీద నువ్వు దేవుని ఇష్టాన్ని ఏంటో తెలుసుకోవాలి. దేవుడు మహాపరిశుద్ధుడు, దేవుడు పాపరహితుడు, దేవుడు సకల సద్గుణ రాశి. ఆ దేవుని గూర్చి నిజంగా తెలుసుకోవడానికి దేవుడు సహజముగానే పుట్టుకతోనే నీకు ఆలోచన శక్తి, వివేచన శక్తి, పరిశీలన శక్తి, ఎన్నో అద్భుతమైన సామర్థ్యాలు ఇచ్చాడు. 2వ దినవృత్తాంతములు 16:9లో రాయబడిన మాట ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా తన లోకమంతటా సంచారం చేయుచున్నాడు. 14వ కీర్తన 2వ వచనంలో రాయబడింది, దేవుడు ఆకాశం నుండి నదులను పరిశీలిస్తూ ఉన్నాడు. కేవలం లోకాశల చేత భ్రమలో బ్రతుకుతూ సత్యమేంటో ఎదుగక అజ్ఞానము, అవివేకములో ఉన్న జీవితాలను గురించి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే చీకటి ఉంది, వెలుగు ఉంది, నీతి ఉంది, దుర్నీతి ఉంది, దేవుడు ఉన్నాడు, దుష్టుడు ఉన్నాడు. అయితే ఈ యొక్క చీకటి ప్రపంచములో దేవుని వెదిగేవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి దేవుడు ఎదురు చూస్తున్న సందర్భంలో కొంతమంది భక్తులు దొరికారు. దావీదు దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తున్నాడు. దేవుని మాటలు వింటూ మరి అతడు దేవుని వెంబడించాడు. తన హృదయాన్ని, తన జీవితాన్ని దేవునికి ఇష్టమైన పాత్రగా మలుచుకోగలిగాడు. ఇదే దావీదు 139వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమున ఉండగా నీ కన్నులను చూచెను, నియమించబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితముల. ఈ మాట మీరు గమనించాలని ఈ వాక్యం చదువుతున్నా. ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో అది దేవునికి తెలుసు. ఈ భూమి మీద ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో దేవుడు ఆల్రెడీ గ్రంథములు లిఖించాడు. ఇప్పుడు మన సహోదరికి 62 సంవత్సరాలు గతించిపోయాడు. దేవుడు నూతనంగా ఇంకా ఆయుష్ పొడిగించాడు. దావీదు అంటున్నాడు, దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. 30వ సంవత్సరంలో సింహాసనం మీదకి వచ్చాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఇశ్రాయేలును పరిపాలించడమే కాదు కానీ వారిని శత్రువు నుంచి విడిపించడమే మాత్రం కాదు కానీ భక్తి జీవితంలో ప్రార్థనా పరుడుగా,
ఆరాధికుడుగా, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే నాయకుడుగా, భక్తి జీవితం అనేకులకు మాదిరిగా ఉండటానికి ఆయన బ్రతికాడు. మరి దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 70 సంవత్సరాల గురించి ఏమంటాడంటే, నేను నా తల్లి గర్భంలో పిండువగా ఉన్నప్పుడే నీ కన్నులలో ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో ఆ దేవుని కనుదృష్టి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఉంది. అప్పుడే కాదు, ఈ క్షణం వరకు నా మీద నీ మీద ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉండగలిగాం. భూమి మీద నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో ఆల్రెడీ రికార్డెడ్ గా ఆయుష్ రాయబడింది. అయితే ఆ దినములు దేవునికి మహిమకరంగా ఉండాలి. మరి మోషే భక్తుడు అంటాడు 91వ కీర్తనలో, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చదువుతారా 90వ కీర్తన చదవండి. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చెయ్యము, మా దినములు లెక్కించుటకు. ఇందాక సహోదరుడు చెప్పేటప్పుడు క్యాల్కులేటెడ్ గా ఎంత చెప్పాడు? క్యాల్కులేటెడ్ గా. నేను అడిగినా, చాలాసార్లు అడిగినా. 33 సంవత్సరాల 6 నెలల 17 రోజులు కడపలో తెలుగు ఆఫీసులో పనిచేశాడు. మిగతా సర్వీస్ గుంటకల్లో చేశాడు. మొత్తం కలిపితే 35 సంవత్సరాల 6 నెలల 17 రోజులు. అంటే ఎంత క్యాల్కులేటెడ్ గా దినాలు కూడా ఉంటాయి. దేవుడు కూడా క్యాల్కులేటెడ్ గా ఉంటాడు. సంఖ్యాఖండం ఉంది, అంత అక్యురసీ. లెక్కలు కట్టడం దేవునికి అద్భుతం. ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే చూడండి, అక్కడ 90వ కీర్తన భక్తుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించడం మాకు. సో ఆయుష్నిచ్చిన దేవుడు మరి నిన్ను నన్ను లెక్కడుగుతాడు. భోజనం లేని వారు ఎంతో మంది, కనీస అవసరాలు తీరని వారు ఎంతో మంది. కానీ అనుదినము నిన్ను పోషిస్తూ ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, శక్తి, సామర్థ్యము, జ్ఞానం, సకల సదుపాయాలు ఇచ్చి ఈ భూమి మీద దేవుని కొరకును బ్రతకాలని ఆశించారు. మరి మనము దావీదు వలె బ్రతికినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అసలు సృష్టికర్తైన దేవుడు మనకి 2:10 చదువుతారా? మనకి 2:10 చదువుతారా? అద్భుతమైన మాట. మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఆ వచనంలో దేవుడు తండ్రిగా, సృష్టికర్తగా, మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనం సృష్టించలేదా? బావినండి, చాలు. ఆ వచనములో మనకి 2:10 ఆ వచనములో దేవుడుగా, తండ్రిగా, సృష్టికర్తగా ఉన్నాడు. ఏ దేవుడి నిన్ను సృష్టించాడో ఆ దేవుడే పరమ తండ్రిగా నీ జీవితకాలం అంతా నిన్ను కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడు. అయితే అసలు దేవుడు నేను ఎందుకు సృష్టించాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు నడిపిస్తున్నాడు? అసలు దేవుని ప్రేమ చూడు వింతైనది. అది మానవ జ్ఞానాన్ని కాదు. అయితే దేవుడు అసలు మనల్ని ఎందుకు అంత అనంతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే యెషయా గ్రంథం 43:7 చదువుతారా? 43:7 నా మహిమ నిమిత్తం. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడంటే నీవు ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన కీర్తి కొరకు, ఆయన హృదయంలో సంతోషం కలుగునట్లుగా నీవు బ్రతకాలి. నిజముగా అజ్ఞానంలో ఉన్న మానవుడు దేవుడు ఎవరో తెలియనప్పుడు ఎలా బ్రతకగలరు? అందుకే యోహాను సువార్త 8:12 ఒక మాట ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హైందవ సహోదరులు అంటాడు దేవుడు జ్యోతి స్వరూపుడు. అవునండి, సకల మత గ్రంథాలలో దేవుని గుణగణాలు రాయబడ్డాయి. దేవుడు జ్యోతి స్వరూపుడు. ఈ భూప్రపంచానికి మన సౌర కుటుంబంలో సూర్యుడు ఉన్నట్లుగానే, ఈ భూమండలానికి ఒక సూర్యుడు ఉన్నట్లుగానే అంధకార సామ్రాజ్యంలో ఒక నీతి సూర్యుడు ఉన్నాడు. దేవుడే నీతి సూర్యుడు. దుర్నీతిలో ఉన్న వాడిని, పాపాంధకారంలో ఉన్న వాడిని వెలిగించడానికి భూమి మీదకి వచ్చి యజ్ఞమై రక్తము చిందించిన
నీతి సూర్యుడు ప్రభు యేసుక్రీస్తు, నజరేయుడైన యేసు, సకల మత గ్రంథాలను యేసు ప్రభువును కూర్చున్నాడు. మనకు బదులుగా మన స్థానంలో వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఆ రక్తం కాచి, ఆ రక్తం వెళ్ళి యథార్థంగా వచ్చి పాపాన్ని పడుకున్నప్పుడు హృదయంలో మనస్సులో ఉన్న పాపాంతకాలు తొలగించబడుతుంది. ఆ దేవుడు ఎవరు, ఆయన మంచితనం ఏంటో మనం రుచి చూడగలం. దేవుడు ఎవరో రుచి చూసి తెలుసుకొని ఆయన కొరకు ఇష్టడుగా బ్రతికిన దావీదు నువ్వు నేను బ్రతికితే ఈ జీవితం ధన్యం. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతున్నావన్నదిగా, అసలు నువ్వు చీకటిలో పాపాంతకాలంలో ఉండకుండా నిన్ను ప్రేమించి ప్రారంభించిన యేసు రక్తం కడగబడి నీ జీవితాన్ని ధన్యము చేసుకుంటే శ్రేష్టమైనది. చివరికి ఒక మాట చదివి ముగిస్తాను, 2 మాటలు చదివి ముగిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? ఒక్క నిమిషం 13వ అధ్యాయం 36వ వచనం. 36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిర్ణయించాడు. మన సహోదరుడు మోహన్ కుమార్ ప్రభుత్వంలో సేవ చేశాడు, సర్కార్ సేవ చేశాడు. కానీ దావీదు దేవుడు అప్పగించిన రాజుని కానీ రాజుగా చేశాడు. అట్ ద సేమ్ టైం దేవుని పని కూడా జరిగింది. దేవుని సంకల్పం ఏంటో, దేవుని చిత్తం ఏంటో తేటగా తెలుసుకొని దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఇక్కడ నేను చెబుతున్న మాట ఏంటంటే, మన ప్రియ సహోదరుడు మోహన్ కుమార్ కూడా దేవునికి ఇష్టమైన పరిచయం, దేవునికి ప్రీతికరమైన పరిచయం చేయడానికి దేవుడు విశ్రాంతి ఇచ్చాడు. మామూలుగా సర్కార్ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. ప్రశాంతమైన ఈ సమయంలో దేవుని మహిమాత్మే దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. ఈ భూమి మీద మనం దేవుని యందు జన్మించి దేవుని యందు జీవిస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా బ్రతికినప్పుడు మన బ్రతుకు సార్థకం. చివరికి ఒక మాట 143వ కీర్తన దావీదు చేసిన ప్రార్థన 12వ వచనం చదువుతారా? అమ్మ 143వ కీర్తనలో నీ చిత్తానుసారముగా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించదు. అది నేర్చుకునే మనసు కాదు. నేర్చుకోవడానికి అహం ఉంటే కుదరదు. నేర్చుకోవడానికి దీనత్వం కాదు. దావీదు భక్తుడు ఇలా ఈ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అది? నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము. దేవుడు నేర్పించాడు, తన చిత్తం ఏంటో తెలియజేశాడు. ఆ చిత్త ప్రకారంగా నెరవేర్చడానికి దేవుడు కృపనిచ్చాడు. కానీ జ్ఞాపకం చేసుకుందాం, మనకు కూడా దేవుడు కృప సమృద్ధిగా ఇచ్చాడు. మరి మన పుణ్యకార్యాల వల్ల పరలోక రాజ్యము నిత్య రాజ్యంలోకి వెళ్ళలేము. ఆయన నీతిని బట్టి మాత్రమే మన పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఆయన ఆ నీతి మంతుని రక్తంలో కడగబడి ఈ భూమి మీద దేవుని నీతిని జరిగించినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు నీ జీవితం అద్భుతమైనది. ఆ జీవితానికి పరమాత్మ ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, యుగ యుగాలు చిరంజీవుడుగా ఉంటున్న దేవుని సన్నిధిలో ఆయన కుమారుడుగా బ్రతకాలి అంటే దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, కానీ ఎంత నమ్మకముగా ప్రీతికరముగా దేవుని కొరకు బ్రతికాము, జీవించాలి. మొదట ప్రభునందు జన్మించి ప్రభునందు జీవిస్తూ దేవుని నీతిని జరిగించి దేవుని చిత్తానుసారముగా మన జీవిత యాత్ర ముగించడం చాలా అద్భుతమైనది, శ్రేష్టమైనది. కాబట్టి సత్యము మనకు అఘోరమైనది, అగోచరమైనది. అయితే ఆ సత్యమును బయలుపరచడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి పరమాన్నాడు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. నేనే నొక్కి ఎందుకు చెప్పాడంటే ఆయన ఏ సత్యము కాబట్టి. సత్యం మీద స్వతంత్రంగా వచ్చింది. అశోకుడు శిలాశాసనం మీద రాశాడు. ఆయన రాసిన శాసనం సత్యమేవ జయతే. ఇప్పుడు మన కరెన్సీ నోట్ల మీద కూడా, మన కరెన్సీ మీద కూడా సత్యమేవ జయతే. దేవుడు సత్యస్వరూపుడు. ఆయన సమస్తంగా జయించాడు. ఎక్కడ నువ్వు నేను ఓడిపోయావో నన్ను జయశాలిగా చేయడానికి ఆ సత్య స్వరూపుడే పాపం నుండి మరణం విడిపించడానికి భూమికి దిగి వచ్చాడు. కృపా సత్య సంపన్నుడుగా ఒకవైపు చట్టము ప్రకారం, న్యాయం ప్రకారం సత్యాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఒకవైపు పాతాళంలో మరణం ఉన్న పాపిని
కృపతో వాడిని వెలిగించి జీవంలోకి నిత్య జీవానికి తీసుకుని, అంటే కృపను సత్యమును నెరవేర్చిన కృపా సత్య సంపూర్ణుడు దేవుడు ఒకటి, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు. కుమారుని విశ్వాసం చూడ నిత్య జీవము కలదు. భూమి మీద 62 సంవత్సరాలు మన సహోదరిని గతించిపోయాయి. సర్కారులో పనిచేశాడు బాగా, కానీ ఈ శేష జీవితంలో కూడా దేవుని సేవలు కూడా నమ్మకంగా జీవించాలని దేవుడు ప్రేమించి ఆయుష్ను పొడిగించాడు. మనందరికి కూడా ఆయుష్ ఇచ్చాడు. సత్యమును తేలిగా కనుగొన్నప్పుడు ఆ సత్యములోని స్వతంత్రత, ఆ సత్యములోని శ్రేష్టమైన సంతోషం సమానం దొరుకుతుంది. ఈ కృప చేరవచ్చిన మనకును మన ప్రియ సహోదరుడికి నిత్యము కలుగునుగా దేవుడు బహుగా బిడ్డను దీవించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట నేనే ప్రార్థన చేస్తాను. దయచేసి చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాపరిషుద్ధుడా, మా పరమ తండ్రి, నీ కుమారుడు మా ప్రియ సహోదరుడు మోహన్ కుమార్ని బట్టి వందనాలు. తన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నీ బిడ్డను ఆదరించి బలపరిచి నీ సాక్షిగా నీ మహిమ కొరకు వాడుకున్న నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగం చక్కగా తన పని ముగించుకోవడానికి సహాయం చేశారు. సంతోషముగా ఈ కృతజ్ఞత కూడికలు మమ్మల్ని ప్రేమించి నాయన నేను కనపరచడానికి ఇచ్చిన ధైర్యతకై వందనాలు. నీ దాసును బహుగా దీవించి సంపూర్ణ ఆరోగ్యంతో, బలంతో, శక్తితో అభిషేకించు. మీరు మాకు ఇచ్చిన ఆయుష్ని మహిమాత్మ జీవించడానికి సహాయం చేయండి. మా వినికిడిలో మాట్లాడే ప్రతి మాట అది సత్యము జీవమైనది. దానిని విశ్వసించి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎవరైనా మా ప్రియబిడ్డలందరూ కూడా బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, కొలీగ్స్ ఎంతో మంది నాకు వచ్చారు. వీళ్ళందరూ చేతికి అప్పగిస్తున్నాం. సత్యము తేటగా గ్రహించినట్టుగా సత్యస్వరూపుడు మా మనోనేత్ర వెలిగించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ పర్వాలని పొందుకోమని, ఎంతబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని మమ్మల్ని మీ చేతి సమర్పించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్ అన్నామా? ఆమేన్. చాలా చక్కటి ఆత్మీయ సందేశాన్ని మనకు వినిపించినటువంటి దైవ సేవకులైనటువంటి పాస్టర్ చార్లెస్ విజయ్ కుమార్ గారికి ప్రభు నామమున తెలియజేస్తూ ప్రేమటువంటి దేవుని బిడ్డ చేస్తారు. చివరి ఆశీర్వాదం పాస్టర్ చార్లెస్ విజయ్ కుమార్ గారు ఇస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. కళ్ళు మూసుకోండి దయచేసి. కృపగల యేసయ్య, మీ పాదములకు వందనములు, స్తుతులు స్తోత్రములైన దాసుడు శ్రీ పాలు మోహన్ కుమార్ గారికైనా విజయ్ కుమార్ గారిని బట్టి మీ పాదములకు వందనములైన దాసుడు నప్పున తన యొక్క ఉద్యోగంలో నప్ప చక్కగా నమ్మకమైన బిడ్డగానైనా తనైనా జాబ్ చేసుకుని చక్కగా ఉద్యోగంలో విరమణ పొందిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు స్తోత్రములు వేస్తున్నాయి. వాక్యం ఇచ్చిన విధంగా కార్యాలయం ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సేవా పరిచయాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు మీ సంఖ్యలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అల్లుడు గారిని ఆశీర్వదించినప్పుడైనా బిడ్డలు చేస్తున్న జాబ్స్లోను వారి ఎడ్యుకేషన్లోను మీరు తోడుగా ఉండి మీ కుటుంబ ప్రేమలో వర్ధిల్ల చేసినైనా భవిష్యత్ కాలంలోనైనా వారి కుటుంబం నుండి నైనా గొప్ప సేవా పరిచయాలు జరుగుటకు మీ కుటుంబం చేసినైనా మీ దూరాల పనులకు ఆశీర్వాదాలు మెండాలుగా మీ బిడ్డల మీద కుమ్మరించి కుటుంబ ప్రేమలో వర్ధిల్ల చేయమని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వస్తుంది జ్ఞాపకం దీవించి దైవ సేవకులందరినీ ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య మనోహర సహవాసం సన్నిధి చేరవచ్చిన మనకందరికీ ప్రత్యేకముగా సకల పరిశుద్ధులకు మోహన్ కుమార్ కుటుంబం అంతటిని ఆయన రక్త సంబంధులందరికీ నిత్యము సదా తోడై నడిపించుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. నా యొక్క రిట్రీట్ ప్రార్థన కూడికకు మిమ్మల్ని ఆహ్వానించగా ప్రేమతో మీరు వచ్చి పాల్గొనలు పొందినందుకు అందరికీ ప్రేమ వందనాలు. దేవుని నామం నా వందనం తెలియచేయుచున్నాను. ఎన్ని పనులను మీరు వచ్చి హాజరైనందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఏర్పాటు చేసిన
ఇందులో అందరూ పాల్గొని గురించి మాకు దీవెనలు తెలియచేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహ్వానించగానే వచ్చినటువంటి దైవ సేవకులైనటువంటి కాంగ్రెగేషనల్ టౌన్ చర్చ్ పాస్టర్ గారు అయిన మోహన్ రావు గారికి, అలాగే అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ పాస్టర్ గారైన పాస్టర్ జి చార్లెస్ విజయ్ కుమార్ గారికి, అలాగే జమల్మడుగు ప్రాంతంలో విరివిరిగా దేవుని చేత వాడబడుతూ సేవ చేస్తున్నటువంటి ఆగస్టిన్ విజయ్ హాసన్ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెజ్ మరియు నాన్ వెజ్ అరేంజ్ చేయడం జరిగింది. వెజ్ తినవలసిన వారు వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినదలసిన వారు నాన్ వెజ్ తినవచ్చు. ఈ సమయం అందు మోహన్ కుమార్ గారిని సత్కరించడం జరుగుతుంది. మోహన్ కుమార్ గారు తన సతీమణితో స్టేజ్ మీద ఉంటారు. మీరు ఎవరైనా విషెస్ తెలియజేయవలసిన వారు, గ్రీటింగ్స్ తెలియజేసిన వారు క్రమముగా వచ్చి తెలియజేయవలసిందిగా ప్రభు నామందు కోరుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.